హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి చాలా ఇష్టపడే డిష్ ఇది. చికెను పీసులు డైరెక్ట్గా కంపెనీ నుంచి వస్తుంది. ఇది మనం తెచ్చుకుంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, పెద్ద ముక్కలు బాగుంటుంది. దీనికి చికెన్ పాప్కార్న్స్కి ఉప్పు పసుపు వేసి కడిగేసి నీట్గాన చక్కగా దానికి మ్యాగ్నేషన్ చేసుకోవాలి. ఏంటంటే ఒక ఎగ్గు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. సరిపడా ఉప్పు, సరిపడా మసాలా కారం వేసుకొని పుదీనాకులు 2 వేసుకుంటే నీసు వాసన పోతుంది. దేనికైనా ఒక గంట ఫ్రిడ్జ్లోను మూత పెట్టి పెట్టుకోవాలి. ఇది స్మెల్ వస్తుంది, లేకపోతే బయట నుంచుకున్నా పర్వాలేదు. ఇది కార్న్ఫ్లోర్ 2-3 స్పూన్లు తీసుకొని దాంట్లోనూ సరిపడా కొద్దిగా ఉప్పు వేయాలి, ఎక్కువ కాదు. మిరియాల పొడి ఒక అర స్పూన్ వేసి కలిపి దాంట్లోని ఈ కలిపి ఉంచుకున్న చికెన్ పీసులు చక్కగా అందులో డిప్ చేసి 2-3 స్పూన్ల ఆయిల్ సరిపోద్ది, ఎక్కువ వెయ్యక్కర్లేదు. కళాయిని పెట్టి పెద్ద కళాయి కాకుండా చిన్న కళాయి వేసుకుంటే నీట్గాన సిమ్ములు పెట్టి వేయించుకోవాలన్నమాట. వేయించుకుంటే సిమ్ములు పెట్టి వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా ఉంటుంది. చాలా బాగుంటాయి. మన కేఎఫ్సీలో ఎలా తింటామో అంత టేస్టే ఉంటుంది ఇది. నేను ఎక్కువసార్లు పిల్లలకి ఇది చేస్తూ ఉంటాను. చాలా టేస్ట్ బాగుంటుంది. కలర్ ఎందుకు వేయనంటే కలర్ వాడకూడదు, అసలు పిల్లలకు అసలు పెట్టకూడదు అనమాట. సరోజ వంటకాల్లో కానీ సరోజ వరల్లో కానీ ఛానల్లో అసలు ఎక్కడ కలర్ ఉండదు. ఎప్పుడు కలర్స్ వేయను నేను దేనికి. మనకు టేస్ట్ ముఖ్యం, ప్లస్ హెల్త్ ముఖ్యం కనుక ఆ చిన్న విషయం చెప్దామని చక్కగా కలర్ వేయకుండా కూడా చాలా బాగుంటుంది. ఉల్లికాళ్ళు అవి వేసుకొని పైన డెకరేషన్ చేసుకుంటే ఉల్లికాళ్ళు వేసి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటాయి. టేస్ట్గానే చేసి పెట్టండి పిల్లలకి. షాపుల్లో కంటే కూడా హోటల్లో కంటే కూడా మనం చేసుకుంటే హెల్త్ బాగుంటుంది. చక్కగా పిల్లలు కూడా నీట్గా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు.